ఈరోజు మనం రుచికరమైన ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకుని 2 సార్లు కడుక్కుని శుభ్రంగా మనం ఏ గ్లాస్తో పెసరపప్పుని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. మనం ముందుగానే మెంతి ఆకును శుభ్రంగా చేసుకుని అది కూడా 2 సార్లు వాష్ చేసుకుని ఈ నానబెట్టిన పెసరపప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆయిల్, అంటే పెసరపప్పు తొందరగా ఉడకడానికి 1 స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం కుక్కర్ మూతను పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. పెసరపప్పే కాబట్టి 3 విజిల్స్కి మెత్తగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక మళ్ళీ కొంతసేపటికి మనం మూత తీసుకుని ఒక్కసారి పప్పుని కలుపుకోవాలి. వాటర్ తక్కువగా ఉంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అదిలోగా ఉడుకుతూ ఉంటారు. ఇప్పుడు మనం పప్పు మెంతికూరకి పోపు తయారు చేసుకుందాం. పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 8-9 వెల్లుల్లి రేఖలు దంచుకుని వేసుకోవాలి. ఒక 3 రెడ్ చిల్లీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి పప్పు అక్కడ ఉడికిపోయింది. ఈ పోపు అంతా పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవటం వల్ల ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి మేతి పప్పు తయారైనట్టే. మెంతు ఆకు లోపల ఐరన్, పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మెంతికూర పప్పు వారానికి ఒక్కసారైనా మీరు తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి.